హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఒక్క నిమిషంలో జీవితమేమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్నే మార్చేస్తుంది. నిజమే కదా? ప్రేమగా పలకరిస్తే పరాయి వాళ్ళు కూడా మనవాళ్ళు అవుతారు. అదే కఠినంగా మాట్లాడితే మనవాళ్ళు కూడా దూరమైపోతారు. అందుకే అందరినీ ప్రేమగా పలకరిద్దాం. పోయేదేముంది, మాటే కదా. అయితే ఒక కప్ప తామర పువ్వు చుట్టే ఉంటుంది, కానీ ఎక్కడ నుంచో వచ్చిన తేనెటీగ మాత్రమే తామర పువ్వు యొక్క మకరందాన్ని ఆస్వాదిస్తుంది. మనం ఎక్కడున్నామన్నది ముఖ్యం కాదు, మనం ఏం చేస్తున్నామన్నదే ముఖ్యం. అయితే కష్టాల్ని ఎదిరించే దమ్ము, అలాగే బాధలను భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. ఆ తప్పులు చేసేవాడు అమాయకుడు, ఒక తప్పును మళ్ళీ మళ్ళీ చేసేవాడు మూర్ఖుడు. తప్పులే చేయనివాడు చేతకానివాడు. తనకు తెలియకుండా తప్పును చేసి తనను తెలిసి ఆ తప్పును సర్దించుకున్నవాడే మనిషి. నిజమే కదండి? ఇది కలియుగం కాదు, అవసర యుగం. ఎప్పటి వరకైతే మనం ఇతరులకు నచ్చినట్లు బ్రతుకుతామో అప్పటి వరకు చాలా మంచివాళ్ళం. కానీ ఒక్కసారి మనకు నచ్చినట్లు మనం బ్రతకడం మొదలు పెడతామో నిమిషాల్లో చెడ్డవారమైపోతాం. చివరికంతా చినుకంత అనుమానం కూడా ఏ బంధానికైనా ప్రమాదమే తెచ్చిపెడుతుంది. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, అలాగే దూరానికి అదే మూల కారణం. అనుమానించకండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏ రాత రాసినా కాగితము తనలో తాను దాచుకుంటుంది, కానీ కొన్ని రాతలు మాత్రమే కాగితాన్ని మనం దాచుకునేలా చేస్తాయి. కొన్ని పరిచయాలు కూడా అంతే, తామరాకు మీద నీటి బొట్టులా జారిపోతూ ఉంటాయి. కొన్ని మాత్రం మనసు పొరల మధ్య నిలిచిపోతూ ఉంటాయి. అవే పరిమళించే పరిచయాలు. నిజమే కదండి? అయితే నీ బలం ఎవరికీ తెలియకపోయినా బ్రతికేయవచ్చు. నీ బలహీనత మాత్రం ఎవరికి తెలియనివ్వకు, బ్రతకనివ్వరు. బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుతారు, బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు. ఇక బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మరిచిపోయే ప్రశాంతంగా జీవిస్తారు. నువ్వు ఎన్నిసార్లు మోసపోయినా అవమానంతో కుమిలిపోకు. ఎందుకు అంటే నమ్మి మోసపోయావు తప్ప ఎవరిని నమ్మించి మోసం చేసింది లేదని గర్వపడు. అయితే చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానదు. అలాగే నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్తూ ఉండు. నిన్ను ఇష్టపడే వాళ్ళు దారి వెతుక్కుంటూ వారే వస్తారు. అందరికీ అందుబాటులో ఉండకు, అలుసైపోతావు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. అర్హత లేని వాళ్లకు అతిగా నువ్వు చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరం. చెయ్యకుండానే చేశాను అనేవాడు అధముడు. కొద్దిగా చేసి కొండంత చేశాను అని చెప్పుకునేవాడు గర్వపోతు. ఎంతో చేసి కూడా కొంచెం చేశాను అని చెప్పేవాడు సజ్జనుడు అవుతాడు. ఎన్ని గ్రామ సింహాలు ఒక్కటై ఎన్నిసార్లు మొరిగినా ఒక్క సింహ గర్జనకు కూడా సమానం కాదు. అలాగే ఎంతమంది గట్టిగా అరచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ నిజమవ్వదు. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చినప్పుడు అనుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం అనబడుతుంది. సమర్థుడికి ఎదురు లేదు, అసమర్థుడికి ఎదుగు లేదు. కాబట్టి మీరు సమర్థుడిగా ఉంటారో అసమర్థుడిగా ఉంటారో నిర్ణయం మీదే. డబ్బు ఎంత ఉన్నా కూడా సంపాదించలేని విలువలు కొన్ని ఉంటాయి. అవి మంచితనం, పరోపకారం, సహృదయత, అలాగే మానవత్వం లాంటివి. వీటిని మనం అలవర్చుకుంటే ధన్యులమవుతాము.
మనిషిలో ఆశ కూడా మంచితనాన్ని పతనం చేస్తుంది, విఘాతాన్ని కలిగిస్తుంది. కోరికలు తీరినా తీరకపోయినా ఆనందంగా ఉండాలి, మంచి మార్గాలలో నడవాలి, మంచిని ఆచరించాలి, చేతితో మంచి పనులు చేయాలి, నోటితో మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి. వీటి వలన ఆనందం కలుగుతుంది. మంచి పలకడం, మంచి వినడం, అలాగే మంచి చూడడం, మంచి చేయడం, ఇవి మన జీవితంలో తోడుగా నిలుపుకుంటే మంచితనం అనేది మనకు ఆభరణంగా నిలుస్తుంది. దుఃఖం నిండిన అనుభవం నుంచి వీలైనంత తొందరగా బయటపడడానికి తప్పిస్తాం. అలాగే ఆనందం నిండిన అనుభవం ఎప్పటికీ కూడా మనతోనే ఉండిపోవాలని ఆరాటపడతాం. బాధలైనా సుఖంలోనైనా ఆరాటం ఉన్నదని మామూలే. అడిగేవాడు తీరని సందేహాన్ని తెలియని సమాధానాన్ని అడిగి తెలుసుకోగలడు. అడగని వాడు సమస్యలకు భయపడుతూ తెలియని విషయాన్ని ఎప్పటికీ తెలుసుకోలేడు. కష్టాలు నీ శత్రువులు కాదు, నీ బలాన్ని బలహీనతని నీకు తెలిపే నిజమైన నేస్తాలు. మాట వినపడనివాడు చెవిటివాడు కాదు, మంచి మాట వించుకోనివాడు నిజమైనవాడు కాదు. నిజమే కదండి. పచ్చ నోట్లు మనల్ని కాల్చడానికి గంధపు చుక్కలను ఇస్తాయేమో కానీ మన కోసం కనీసం 2 కన్నీటి బొట్లను రాల్చేవాళ్ళు. కాబట్టి డబ్బు ఒకటే దానికే ప్రాధాన్యతనిచ్చి నీ జీవితాన్ని అధఃపాతాళానికి తొక్కేయకు. మనం ఎప్పుడూ లోపలికి చూసుకోము, బయటికే ఇస్తాం. ప్రతి ఒక్కరూ ప్రపంచాన్ని మార్చడానికే సిద్ధపడతారు. మార్చాల్సింది ప్రపంచాన్ని కాదు, ముందు మనల్ని మనం మార్చుకోవాలి. మనసు ఒక హద్దులేని గుర్రం, బుద్ధే దానిని అదుపు చేసే కళ్ళెం. దగ్గరైతేనే మనసు కలిగేది, దూరమైతేనే విలువ తెలిసేది. చెడు పనులు చేసి పాపాన్ని మూట కట్టుకోకు. మంచి పనుల కోసం ఖర్చు చేయి, పుణ్యాన్ని పెంచుకో. ఆ పుణ్యమే నీ రాతను మార్చును అని తెలుసుకో. నీవు దాచుకున్నది చేయి జారిపోయే వరకు ఇతరులకు ఇచ్చి సహకరించు, నీ ఖాతాలలో జమ అవుతుంది. అయితే సంతోషం అంటే ఏమిటో తెలియడానికే దుఃఖం ఉండాలి. దుఃఖం లేకపోతే సంతోషంలో ఉన్న మన అనుభవంలోకి రాదు. కోపంలో మాటలకు చూడాలి. ఇతరులని దూరం చేసుకునే దానికన్నా క్షమించి క్షమాపణలతో దగ్గర చేసుకుంటే మీకు శత్రువులు తగ్గుతారు. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. తెలియంది తెలుసుకుంటే జ్ఞానం, తెలిసింది దాచుకుంటే అజ్ఞానం. నిజమే కదండి. మంచి మాట అలాగే మంచి ఊహ మనిషికి మనసుకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. మేలు చేసిన వారికి కీడు చేసేవాడు, కూడపెట్టిన వారికి క్రూర తెలిసేవాడు, విద్య నేర్పిన వానికి వెక్కిరించేవాడు, ఉపకారం చేసేవారికి అపకారం తలపెట్టేవాడు పరమ మూర్ఖుడవుతాడు. ఆవేశం అధికమైతే ఆలోచన తగ్గుతుంది, ఆలోచన తగ్గితే అంధకారమే మిగులుతుంది. కాబట్టి పెద్దలు తన కోపమే తన శత్రువు అన్నారు. గుర్తుపెట్టుకోండి. అలవాట్లు మనం ఉపయోగించే చేతి కర్ర వలె ఉండాలి, అంతేకాని మనం ఆధారపడే ఊత కర్రలాగా ఉండకూడదు. జీవితం అనేది ఒక నది లాంటిది. అడ్డంకులన్నీ ఎదుర్కొంటూ ముందుకు సాగిపోయి నది ప్రవాహం మాత్రమే సముద్రాన్ని చేరుకోగలుగుతుంది. అలాగే జీవితం అనే దారిలో రాళ్ళుంటాయి, అలాగే ముళ్ళుంటాయి. వాటికి భయపడి వెనక్కి తిరిగితే మాత్రం అక్కడే ఆగిపోతావు. ధైర్యంతో ముందుకు సాగితే సకలం మన సొంతమవుతుంది. భగవంతుణ్ణి ఒక్కటే కోరుకో. కోపం వచ్చినప్పుడు నీ కళ్ళు నుండి నీళ్లు రానివ్వమని, అంతేకాని నీ నోటి నుండి మాట రానివ్వద్దు. కన్నీటితో మన కోపం పోతుంది, కానీ మాట జారితేనే ఎదుటి వారి బాధకి మనం కారణమవుతాం. ఎవరిని నొప్పించకండి, ప్రశాంతంగా జీవించండి, అలాగే ప్రశాంతంగా జీవించనివ్వండి. మనది ఎంత గొప్ప మతమైనా మనసైనా అందరూ చూసేది మాత్రం ధనం ఉంటే ధనవంతుడు ఉంటారు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు. ఇది తెలియక అందరూ ధనవంతులుగానే మిగిలిపోయారు. అయితే నిజమే కదా. వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి, అలాగే అడిగేటప్పుడు ఆప్యాయతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలు సమాధానాన్ని ఎప్పుడూ చెప్పకండి. నీ మౌనానికి వంత బలమైన సమాధానం మరొకటి లేదు.
గుర్తుపెట్టుకోండి. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతూ ఉంటుంది. ఒక్కసారి ఎదురు వెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపెడుతుంది. జాగ్రత్తగా ఉండండి, అలాగే ధైర్యంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.